వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే సహోదరులారా అని చెప్తున్నారు. సహోదరులు అంటే ఎవరికండది? దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులకు, సంఘమునకు మరి తెలియచేస్తూ ఏమంటున్నారండి? ప్రియులారా. సో మరి ప్రియులైన బిడ్డలకు ఏమని రాస్తూ ఉన్నారు, మరి ఏమని హెచ్చరికిస్తూ ఉన్నారంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఒక జాగ్రత్త, ఒక హెచ్చరిక యోహాను భక్తుడు సంఘానికి ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే ప్రతి ఆత్మను కూడా నమ్మకండి అని చెప్తున్నారు. ప్రతి ఆత్మ అంటే ఏంటండి? ఇక్కడ ఒక్కొక్క మనుషుల్లో ఆత్మ ఉంటుంది అంటే అందరినీ మీరు నమ్మకండి. ఎందుకు చెప్తున్నారంటే మనం ఏం చేయాలట? ప్రతి ఆత్మను నమ్మక ఏం చేయాలి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలట? మనం మన దగ్గరకు వచ్చే వారిని, మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నామో వారిని మనం ఏం చేయాలంట? పరీక్ష చేయాలి. ఇప్పుడు చాలా మనకి కల్తీ వచ్చేసినాయి కదండి. చాలా కల్తీ వచ్చేసినాయి. ఇప్పుడు రీసెంట్గా మరి పుచ్చకాయల గురించి చెప్తున్నారు. పుచ్చకాయలకి ఏం చేస్తున్నారట? లోపల ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారంట. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది? పుచ్చకాయ కోసినప్పుడు ఎర్రగా ఉంటుంది. సో ఒక టెస్ట్ చేయమని చెప్తున్నారనమాట. మీరు విన్నారో లేదో? ఏం చేయాలట? ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మనము కోసిన తర్వాత దాన్ని రబ్ చేస్తే దానికి రంగు అంటుకుంటే అది కల్తీ పుచ్చకాయ అని, ఒకవేళ రంగు అంటుకోకపోతే అది మంచిదని మీరు గుర్తించండి అని చెప్తున్నారు. అంటే ఏది సరైందో ఏది సరైంది కాదో గుర్తించాలంటే ఏం చేయాలండి? మనం దాన్ని పరీక్షించాలి, టెస్ట్ చేయాలన్నమాట. అలాగే తేనె కూడా అమ్ముతున్నారు. తేనె చాలా కల్తీ తేనె. మరి మంచి తేనె కనుక్కోవడానికి కూడా మనకి చాలా సూత్రాలు తెలుసు. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు. కానీ అలాగే ప్రతి మనిషి కూడా మనం గుర్తించాలంట. అంటే అందరితో మనం సహవాసం చేయకూడదు, అందరినీ మనతో సహవాసం చేయనివ్వకూడదు. ఎవరిని గుర్తించాలి? ఎలా గుర్తించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. అంటే మన దగ్గరకు వచ్చేవారిని, మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నామో వారిని మనం టెస్ట్ చేయాలంట. ఎలా టెస్ట్ చేయాలట? దేవుని సంబంధమైనవి కావో లేదో అని మనం ఏం చేయాలట? పరీక్ష చెయ్యాలి. మనం ఒక చోటకు వెళ్తూ ఉన్నాం, ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తూ ఉన్నాం, వాళ్ళు దేవుని సంబంధులా కాదా? మన దగ్గరకు ఒక వ్యక్తి వస్తున్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి దేవుని సంబంధమైన వాళ్ళ కాదా పరీక్షించాలి. ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి, పైకి ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అందరూ నమ్మదగిన వారు కారు. ఎలా పరీక్షిస్తామట? అందుకని బైబిల్ గ్రంథంలో ఒక టెస్ట్ ఉందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక పుచ్చకాయని టెస్ట్ చేయాలంటే ఒక టిష్యూ పేపర్ వాడుతున్నాం. మరి ఒక మనిషిని టెస్ట్ చేయాలంటే ఒక సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటి ఆ సూత్రం అంటే ఇదే యోహాను పత్రికలో మనం చూస్తే మొదటి 3వ యోహాను పత్రిక అండి. యోహాను పత్రికలో 3వ పత్రిక 1వ అధ్యాయం పేజ్ నెంబరు యోధా పత్రికకు ముందు ఉంటుందండి. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక 226వ పేజీ 226వ పేజీ అండి. పైన పేజ్ నెంబర్ లేదు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంది, 11వ వచనం అన్నమాట. ప్రియుడా,
చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చాలండి, ఇక్కడ ఒక టెస్ట్ ఉందన్నమాట. ఎలా గుర్తించవచ్చు ఆ వ్యక్తి సరైన వాడా కాదా, దేవుని సంబంధ కాదా? ఎలా గుర్తించవచ్చా అంటండి, మేలు చేయువాడు దేవుని సంబంధి, ఇతను దేవుని సంబంధికుడే అని మనం ఎలా గుర్తిస్తాం? మేలు చేయువాడు. కింద ఇంకొక మాట ఏముందండి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? కీడు చేసే వాళ్ళు ఏంటంట, దేవుని సంబంధులు కారు. ఒకటే ఒక టెస్ట్ అన్నమాట, సింపుల్ టెస్ట్. ఏంటంటే అది మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. సో మనము ఎదుట వ్యక్తికి మేలు చేస్తూ ఉన్నామా, కీడు చేస్తూ ఉన్నామా? ఇది మనలో ఉండే ఫస్ట్ టెస్ట్ అన్నమాట. ఫస్ట్గా మనల్ని మనం స్వపరీక్ష. అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే, తన్ను తాను విమర్శించుకునే వానికి ఏముండదట, తీర్పు ఉండదట. జనరల్గా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని విమర్శిస్తాం, కానీ మనల్ని మనం విమర్శించుకో. మనలోని తప్పులు మనకి కనిపించు, కానీ ఎదుట వారిలోని తప్పులు మనం ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాం. అంటే మనల్ని మనం విమర్శించుకుంటే, నేను మేలు చేసే వ్యక్తిగా ఉన్నానా ఎదుట వ్యక్తికి, నా వలన ఎదుట వ్యక్తికి నా మాట వలన కానీ, నా పనుల వలన కానీ, నా క్రియల వలన కానీ ఎదుట వ్యక్తికి కీడు జరుగుతుందా? అంటే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన కీడు, రెండవదిగా మానసిక సంబంధమైన కీడు, తర్వాత శారీరక సంబంధమైన కీడును నేను కలిగించే దానిగా ఉంటే, ఒకవేళ నా జీవితంలో నా మాట ద్వారా ఒకరికి మేలు కలుగుతుంది, నా మాట ద్వారా బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి బలం పొందుతున్నాడు. ఒక కష్టం చెప్పుకుందామని ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశారనుకోండి, ఏం పర్వాలేదమ్మా, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని చెప్తే ఎలా ఉంటుందండి? చాలా ధైర్యంగా ఉంటుంది. అంటే మానసికంగా ఒక మాట వలన మనం ఎదుటివారిని ఏం చేస్తున్నాం? బలపరుస్తూ ఉంటాం. అలాగే శారీరకమైన మేలు, నా జీవితంలో నేను చేయగలిగిన మేలు ఉంటే నేనేం చేయాలి? ఎదుటివారికి ఎంతో కొంత నేను సహాయము చేయాలి. సో నా వలన మేలు జరుగుతుంది అంటే మనం ఎవరిని గుర్తించవచ్చు? దేవుని సంబంధులు. సో ఒకటే ఒక టెస్ట్ అన్నమాట. ఒక కల్తీ వస్తువును కనిపెట్టడానికి కొన్ని రకాల పరీక్షలు ఉన్నట్టే, కల్తీ మనుషులను మనం పట్టుకోవడానికి ఒకే ఒక టెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారండి? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. సో మనం ఫస్ట్ మనకు మనం టెస్ట్ చేసుకోవాలి. నేను మేలు చేసేదానిగా ఉన్నానా, నేను మేలు చేసేవాడిగా ఉన్నానా, లేకపోతే నేను కీడు చేసే వ్యక్తిగా ఉన్నానా? మొదటి పరీక్ష. రెండవ పరీక్ష, మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? మేలు చేసే వ్యక్తులతో మరి సహవాసం చేస్తూ ఉన్నామా, కీడు చేసే వ్యక్తులతో మనము సహవాసం చేస్తున్నామా? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం ఏం చేశారంటండి? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో లాస్ట్ లైన్ చదువుతున్నాను. మేలు చేయుచు దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏం చేశారంటండి యేసు ప్రభు? మేలు చేస్తూ సంచరించారు. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏం చేయాలండి? మన వలన ఎదుట వ్యక్తికి ఏం జరగాలి? మేలు జరగాలి. అంటే మన కుటుంబానికి మనం మేలు చేసుకుంటాం, ఓకే, కానీ మన పక్క వాళ్ళకు కూడా మనం ఏం చేయాలండి? మేలు చేయాలి. ఒకవేళ మనం మేలు చేయకుండా కీడు చేసే వారమైతే వాళ్ళు ఎలాంటి సంబంధులట? అపవాది సంబంధులు. దీనివల్లనే మనం గుర్తించవచ్చు, మనం మేలు చేసే వాళ్ళమా, దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా మనము గుర్తించవచ్చు. సో ఇంకొక టెస్ట్ మనము చూద్దామండి. సామెతలు 31వ అధ్యాయము
31వ అధ్యాయంలో మనం ఒక వచనం చూద్దాం. సామెతలు 31:12 వచనం అండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదు. ఇక్కడ ఒక స్త్రీ గురించి చూస్తూ ఉన్నాం. భార్య భర్తకు ఏం చేయదట? మేలు చేస్తుంది కానీ కీడు చెయ్యము. ఎప్పుడండి? ఆయన బాగా చూసుకున్నప్పుడు, అన్నీ సమకూర్చి పెట్టినప్పుడే కాదు. అతని వలన ఆ మేలు లేకపోయినా ఒక స్త్రీ, దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీకున్న లక్షణం ఏంటంటే భర్తకు ఏం చేయదట? కీడు చెయ్యదు. అంటే ఇక్కడ ఒక స్త్రీ గురించి కాదు, ఒక విశ్వాసి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక విశ్వాసలో ఉండే లక్షణము మనం బ్రతికిన కాలమంతా మన ఇంట్లో వారికి కానీ మన తోటి వారికి కానీ ఎవ్వరికి మనం ఏం చేయమండి? కీడు చెయ్యము. అంటే వాళ్ళ వలన కీడు జరిగిన, వాళ్ళ మీద మనకి కోపం వచ్చిన, వాళ్ళు మనకి కీడు చేసిన ప్రతి కీడు మనము చెయ్యము. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఏమంటున్నారండి? కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. సో ప్రతి కీడు చేయకూడదు, అసలు కీడే మనము చేయకూడదు. అంటే ఎదుటి వారి వలన కీడు కలిగిన, ఎదుటి వారి వలన నష్టము కలిగిన, ఆత్మీయంగా మన శారీరకంగా నష్టపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, ఏ విధంగా మనం నష్టపోయినా, మన మంచి పేరు చెడగొట్టబడినా మనం ఎదుటి వారికి ఏం చెయ్యమండి? కీడు చెయ్యము. దేవుని సంబంధులు అనే వాళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నాం. మొట్టమొదటిగా అతను దేవుని సంబంధ, అపవాది సంబంధ మన దగ్గరకు వచ్చేవారు, మనం వెళ్ళేవారు, మనం సహవాసం చేసేవారు దేవుని సంబంధాల కాదా అనే టెస్ట్. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ టెస్ట్ ఏం చెప్పుకున్నాం? మేలు చేసేవారు దేవుని సంబంధులు, కీడు చేసేవారు అపవాది సంబంధులు. రెండవదిగా బ్రతికినంత కాలం, అంటే మన చివరి నిమిషం వరకు, మన చివరి శ్వాస వరకు ఎదుటవారు మనకి కీడు చేసిన, మనకు నష్టము చేసిన, మన మంచి పేరు చెడగొట్టిన, ఆర్థికంగా మనల్ని నష్టపరిచిన మనం ఏం చేయమండి? ఎదుటివారికి కీడు చేయము. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇతను దేవుని సంబంధి అని. సో ఇంకొక టెస్ట్ మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో. మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, పేజీ నెంబర్ 193 అండి. 193, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 18వ వచనం అండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. తిమోతి పత్రికలో తిమోతి భక్తునికి మరి పౌలు గారు ఏం రాస్తున్నారండి? ఇవన్నీ మనం కొద్దు, కానీ వాళ్ళు ఎలాంటి వారట? విశ్వాసులు, మేలు చేసేవారు. మనం మేలు చేస్తూ ఉన్నామా? ఎదుట వ్యక్తికి కీడు చేస్తూ ఉన్నామా? ఎదుటి వ్యక్తికి కీడు ఆలోచిస్తూ ఉన్నామా? మరి దేవుని సంబంధులంగా మనం ఉండాలి అంటే, అపవాది సంబంధులంగా మనం ఉండకూడదు అంటే మనకు మనం మేలు చేసుకోవాలి, ఎదుట వ్యక్తికి మనము మేలు చేయాలి. మనము కీడు చేసే వారంగా ఉంటే మనము దేవుని సంబంధులము కాము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకొక కఠినమైన మాట కూడా మనం ఉందంట, చదువుకుందాం. సామెతలు గ్రంథము 17వ అధ్యాయము, సామెతలు 17వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 543. సామెతలు 17వ అధ్యాయము
13వ వచనమండి. సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సో ఇక్కడ ఒక కఠినమైన మాట అన్నమాట. ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, ఏ విధమైన మేలైనా మనం ప్రతిగా గనుక మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేస్తే ఏం జరుగుతుందట? వాని ఇంట నుండి ఏం పోదట? కీడు తొలగిపోదు. సో అంటే మనము ఒక్కొక్కసారి తెలియకుండానే మనం కీడు చేసేస్తూ ఉంటాం. తెలియకుండానే కొన్ని రకాలైన కీడులు ఎదుటి వ్యక్తికి మన వలన కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మేలు చేసిన వారికి గనుక మనము కీడు చేస్తే ఆ ఇంట నుండి, అంటే కీడు ఆ వ్యక్తికే కాదు, ఎవరికి వస్తుందట? ఇల్లంతటికీ కీడే. సో ఒక మనిషి చేసే కీడు కుటుంబం అంతటికి చుట్టుకుంటుంది. ఒక మనిషి చేసే కీడు, ఒక మనిషి చేసే నష్టము కుటుంబం అంతటికి చుట్టుకుంటుంది. సో మనము కీడు చేయకూడదు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి ఏం పోదట? కీడు తొలగిపోదు. సో చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయము. కీర్తనలు 31వ అధ్యాయం, పేజీ నెంబర్ 467 అండి. కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. సో ప్రభువారు మనము ఇతరులకు మేలు చేస్తూ వెళ్తేనంట దేవుడు మనకేం చేస్తారండి? మేలు దాచి ఉంచుతారట. ఏం చేస్తారండి? మేలు మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎంతో కొంత డబ్బో, ఎంతో కొంత బంగారమో, ఎంతో కొంత ఆస్తో మనకున్న దాంట్లో ఏం చేస్తూ ఉంటాం? దాచిపెడుతూ ఉంటాం. అది వాళ్ళకి తెలుసండి? తెలియదు. కానీ మనం సమయం వచ్చినప్పుడు వాళ్ళకి దయచేసి ఇస్తూ ఉంటాం. అలాగే ప్రభువారు ఆయన యెడల భయభక్తులు గల వారికి ఏం చేస్తారటండి? దాచి ఉంచిన మేలు. సో మనకిష్టమైన వారి కొరకు మనం ఏం చేస్తాం? కొన్ని పదార్థాలు దాచి పెడుతూ ఉంటాం. ప్రభువారికి కూడా ఆయన యెడల భయభక్తులు కలిగిన వారికి, ఎదుట వారికి మేలు చేసేవారికి ఏం చేస్తారట? మేలు దాచి ఉంచుతారు. ఇంకేం చేస్తారటండి? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రభువారు ఏం చేస్తారట? మేలు సిద్ధపరుస్తూ ఉంటారంట. కొంతమంది మరి ఏం చేస్తూ ఉంటారు? గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు? ఇల్లు కట్టి చక్కగా భార్యకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో. అలాగే అంటే అక్కడ ఒక ఇల్లు సిద్ధపడిపోతుంది అన్నమాట. అలాగే దేవుడు మన కొరకు కూడా ఫ్యూచర్లో మరుసటి ఏటికి ఏం మేలు సిద్ధపరిచి ఉంచారో, మరుసటి ఏటికి మన కుటుంబానికి ఏం సిద్ధపరిచి ఉంచారో, మరుసటి ఏటికి మన సంఘానికి దేవుడు ఏం సిద్ధపరిచారో ఆయన ఏం చేస్తూ ఉంటారండి? మేలు దాస్తూ ఉంటారు, మేలు సిద్ధపరుస్తూ ఉంటారు. అది మనకి తెలియదు అన్నమాట. సో సమయం వచ్చినప్పుడు ఆ మేలు దేవుడు సర్ప్రైజ్గా మనకి రివీల్ చేస్తూ ఉంటారు. సో ప్రభు ఏం చేస్తారంటే మేలు దాచి ఉంచుతారు, మేలు సిద్ధపరిచి ఉంచుతారు. ఎవరికండి? మనము దేవుని సంబంధులైతే మనం దాచి ఉంచిన డబ్బు, మనం దాచి ఉంచినవన్నీ ఎవరికి ఇస్తామండి? మన పిల్లలకి ఇస్తాం, మన సంబంధికులకి ఇస్తాం కదండి. వేరే వాళ్ళకి మనం ఇవ్వం. అలాగే ప్రభువు కూడా ఏం చేస్తారట? దేవుని సంబంధులు అనే వాళ్ళకి ఆయన ఏం చేస్తూ ఉంటారు? మేలు దాస్తూ ఉంటారు, మేలు సిద్ధపరుస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు దేవుడు అవన్నీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు. కాబట్టి మనము మరి మన జీవితం సాఫీగా సాగాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి. అది చదువుకొని మనం ముగించుకుందాం. నెక్స్ట్ పేజ్లో 34వ అధ్యాయం, నెక్స్ట్ 34వ అధ్యాయం 12వ వచనమండి. 12 బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా?
మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? 2 ప్రశ్నలు అన్నమాట. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? ఏమండి, ఎక్కువ కాలం బ్రతకాలని ఎవరికైనా ఉంటుంది కదా. త్వరగా చనిపోవాలని మనం అనుకోం. మనం ఏం అనుకుంటాం? ఇంకా మనం బ్రతకాలి, నేను బ్రతికుండి నా కుటుంబానికి మేలు చేయాలని మనం అనుకుంటూ ఉన్నాం. అలాగూ ఎవరన్నా ఉంటే ఏం చెయ్యాలి అనే విషయాలు ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట. అది క్వశ్చన్. మేలు నొందుచు అంటే మనం బ్రతికినంత కాలం మనకి మేలు కలుగుతూ ఎక్కువ రోజులు బ్రతకాలి అనుకుంటే దానికి జవాబు ఉందండి కింద. ఏంటంటే అది 13వ వచనము, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడము. చాలండి, ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఏం చేయాలట? చెడ్డ మాటలు. మొదటి 2, ఇందులో 4 విషయాలు. 2 విషయాలు దేని గురించి చెప్తున్నారు? మన మాటల గురించి చెప్తున్నారు. అంటే మన మాటల వలన మనకి మేలైనా రావచ్చు, కీడైనా రావచ్చు. అందుకే జీవ మరణములు దేని వశం అండి? నాలుక వశం. అంటే మన నోట్లో మంచి పలుకుతూ ఉంటే, మంచి కోరుకుంటూ ఉంటే, మనం మంచి చేస్తూ ఉంటే, మేలు చేస్తూ ఉంటే, మేలైన మాటలు మనం పలుకుతూ ఉంటే ఏం జరుగుతుందటండి? చెడ్డ మాటలు. 2వది కపటమైన మాటలు. సో ఈ 2 కూడా మనం టోటల్గా అవాయిడ్ చేసేయాలన్నమాట. చెడ్డ మాటలు, కపటమైన మాటలు. 3వది ఏంటండి? కీడు చేయుట మాని మేలు చేయం. ఒకవేళ మనం ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ కీడు చేస్తున్నామేమో, మనం ఏం చేయాలట? మేలు చేయాలి. 4వదిగా సమాధానం వెదికి దాన్ని వెంటాడము. ఈ 4 మనం చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుందట? మేలు నొందుచు అనేక దినాలు మనం బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఓకే అండి. సో మనం ముగించుకోయే ముందు ఈ దినం మనం చెప్పుకున్న విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నాం మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. మరి ప్రతి ఆత్మను నమ్మవద్దు అని చెప్తూ ఉన్నారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి మనము తెలుసుకోవాలి. ఒక కల్తీ వస్తువును మనం టెస్ట్ చేస్తాం. అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు, మనం వెళ్ళే మనుషులు దేవుని సంబంధికులా కాదా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంట? పరీక్షించాలి. ఎలాంటి పరీక్ష అండి? ఎలాంటి పరీక్ష? మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ఫస్ట్గా మన స్వపరీక్ష. మనం మేలు చేసే వారంగా ఉన్నామా, కీడు చేసే వారంగా ఉన్నామా? అలాగే మనం ఎదుటవారికి మేలు చేస్తూ ఉన్నామా, కీడు చేస్తూ ఉన్నామా? ఎదుటవారి వలన మనకి మేలు కలుగుతుందా, లేకపోతే కీడు కలుగుతుందా? వాళ్ళు దేవుని సంబంధుల, అపవాది సంబంధుల? మనం ఏం చేయాలండి? గుర్తించాలి. 2వదిగా ఏం చేయకూడదు? మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుందంట? అతని ఇంటి నుండి కీడు తొలగిపోదు. సో మనం మేలు చేయని వారికి కీడు చేయకూడదు, మేలు చేసిన వారికి మరి ముఖ్యంగా కీడు చేయకూడదు. చేస్తే కీడు తొలగిపోదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి మనము ప్రభు ఆయనను ప్రేమించే వారి కొరకు, మేలు చేసే వారి కొరకు ఏం చేస్తున్నారట? ఆయన మేలు సిద్ధపరిచి ఉంచారు, మేలు దాచి ఉంచారు. ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు మనకి రావాలంటే ఏం చేయాలండి? ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మనకు మనం మేలు చేసుకోవాలి. ఎదుట వ్యక్తికి మేలు చేసినప్పుడు మన జీవితంలో దేవుడు దాచి ఉంచిన మేలు, దేవుడు సిద్ధపరిచిన మేలు మనం పొందగలం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపజేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.